మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వదలట్లేదు వారణాసికి గ్లోబల్ స్టాంప్ వేసేందుకు దొరికిన ఏ ఛాన్స్ ని వదలట్లేదు మన జక్కన్న. అలా ఇప్పటికే అవతార్ 3తో వారణాసి గ్లిమ్స్ అటాచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట కూడా. అయితే ఇది కూడా సరిపోదంటూ ఇదిగో ఇలా ఓ క్రేజీ ఇంటర్నేషనల్ పర్సనాలిటీని వరిలోకి దించబోతున్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. తెలుగువాడి సత్తా ప్రపంచానికి మరోసారి రుచి చూపించడానికి రెడీ అయిపోతున్నాడు మన జక్కన్న. అందులో భాగంగా 2027పై అటాక్ చేసేందుకు వారణాసిని చకచక పరుగులు పెట్టిస్తున్నాడు కూడా. ఇక ఇప్పటికే 120 దేశాల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు అన్నది టాక్. మరోవైపు ఈ సినిమా గ్లిమ్స్ ను అవతార్ 3కి అటాచ్ చేస్తారన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. అలాగే హాలీవుడ్ దిగ్గజాల్ని సైతం ప్రమోషన్లలో పార్ట్ చేయనున్నట్టు కూడా. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఏకంగా జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్ట రాజమౌళి. అసలే సిల్వర్ స్క్రీన్ పై రన్నింగ్ లో అదరకొడతాడు మహేష్. ఇక వారణాసి జంగల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో సినిమాలో చాలా చేజింగ్ సన్నివేశాలుంటాయి. వాటిలో మహేష్ రన్నింగ్ తప్పనిసరిగా హైలైట్ అవుతుంది. ఈ నేపథ్యంలో బోల్ట్ ని సైతం ప్రచారంలో భాగం చేసే ప్లాన్ చేస్తున్నట్ట జక్కన్న. ఇక ప్రస్తుతం సినిమా RFCలో షూటింగ్ యమా జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తానికి సినిమాకి గ్లోబల్ స్టాంప్ వేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేసుకుపోతున్నాడన్నమాట. చూడాలి మరి ఈ జమైకా చిరుత సినిమా కలెక్షన్లని ఏమాత్రం పరుగులు పెట్టిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.